అమెరికా, ఇరాన్ మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్కు చెందిన కీలక చమురు కేంద్రాలు, సైనిక స్థావరాలపై చర్యలకు అమెరికా సిద్ధమైందనే వార్తలు ప్రపంచ మార్కెట్లను కూడా కలవరపెట్టాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ అకస్మాత్తుగా తాను అనుమతించిన కొత్త దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ ప్రకారం అమెరికా మరియు ఇరాన్ మధ్య చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. పలు దేశాల మధ్యవర్తిత్వంతో ఒక శాంతి ఒప్పందం ముసాయిదా సిద్ధమైందని, తుది అంగీకారం కోసం ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు. కొన్ని రోజుల్లోనే అధికారిక ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ స్పందన భిన్నంగా ఉంది. చర్చల్లో పురోగతి జరిగిన మాట నిజమే అయినా ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ విదేశాంగ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమైన అంశాలపై ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ పరిణామాల ప్రభావం వెంటనే అంతర్జాతీయ మార్కెట్లపై కనిపించింది. యుద్ధ భయాలు తగ్గడంతో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. మరోవైపు చమురు ధరలు కూడా ఒక్కసారిగా పడిపోయాయి. హర్ముజ్ జలసంధి తిరిగి సాధారణ కార్యకలాపాలకు వస్తుందనే ఆశతో పెట్టుబడిదారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అసలు ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. ట్రంప్ చెప్పినట్లుగా నిజంగానే శాంతి ఒప్పందం కుదురుతుందా, లేక ఇది మరోసారి చర్చల ఒత్తిడి పెంచేందుకు చేసిన రాజకీయ ప్రకటన మాత్రమేనా? ఇరాన్ అధికారిక అంగీకారం వచ్చే వరకు ఈ సస్పెన్స్ కొనసాగనుంది. మధ్య ప్రాచ్యంలో శాంతి నెలకొంటుందా, లేక మరోసారి ఉద్రిక్తతలు చెలరేగుతాయా? ప్రపంచం ఇప్పుడు అదే వైపు చూస్తోంది.